రెస్టారెంట్ చికెన్ సూప్ భలే టేస్ట్ ఉంటుంది. అసలు ఇట్లా చేస్తారబ్బా అని అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కానీ ఇవాళ నేను చేసిన చికెన్ సూప్ చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఏమైందంటే ఎండాకాలంలో చికెన్ సూప్ ఏంది గదెందుకు చేస్తున్నాం అని అనుకుంటున్నారా? గొంతు బాగా నొప్పి అయింది, అంటే కాఫ్ అయింది. కాఫ్ అయితే లైట్గానే వస్తుంది కానీ గొంతు బాగా నొప్పిగా ఉంది, గులగుల పెడుతుంది, కోల్డ్ అయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ వచ్చినట్టు అయింది బాడీ కూడా. సో ఇట్లాంటి సూపులు తాగితే కొంచెం గొంతు సెట్ అవుతుందేమో అని చెప్పి చికెన్ సూప్ చేద్దామని అనుకుంటున్నా. మా ఆయన చేయమని ఉండే, ఆయన కూడా సేమ్ సిచ్యువేషన్, ఇంట్లో అందరికి అదే ప్రాబ్లం వచ్చింది. మేబీ మేము చల్ల వాటర్ కావాలని చెప్పి ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాము, దాని ఎఫెక్ట్ కొట్టినట్టుంది. అందుకని ఇలా చికెన్ సూప్ చేస్తా. ఇక చికెన్ సూప్ కోసం కొంచెం చికెన్ అంటే మా ఆయన పావు కిలో పట్టుకొచ్చిండు. చికెన్ సూప్ అంత అవసరం లేదు. ఇక చికెన్ సెంటర్ ఆయన మిక్స్డ్ ఇచ్చేసిండు, మెత్తయి బొక్కలు రెండు కల్పించిండు అన్నట్టు. మన చికెన్ సూప్కి మెత్తవాటి కన్నా కూడా బొక్కలతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. బొక్కలున్న చికెన్ ముక్కల్ని తీసుకొని మనం ఈ చికెన్ సూప్ని అయితే చేద్దాము. ఇంత చికెన్ పట్టదు కాబట్టి ఇందులో బొక్కలున్న చికెన్ని మాత్రమే నేను సపరేట్ చేసుకుంటున్నట్టు. ఇది మంచిగా కడుక్కున్నాక ఈ మెత్తడ్ చికెన్ తోటి ఇంకేమైనా చేద్దామని చెప్పి ఇది పక్కకు పెట్టేసి ఈ బొక్కల చికెన్ని మన రెసిపీ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనో ప్యాన్ ఏదో ఒకటి పెట్టుకొని అందులోకి కొంచెం బటర్ లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక బటర్ కడిగినాక కొన్ని మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అట్లా చిన్న బిర్యానీ ఆకు వేసేసుకొని అవి ఫ్రై అయినాక ఒక 4-5 ఎల్లుల్లిపాయలని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక మనం తీసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఈ సూప్కి బొక్కలున్న చికెన్ ఎందుకు వాడాలి అంటే చికెన్ బొక్కల్లో ఉన్న అదంతా కూడా మనకి సూప్లోకి వచ్చేసి మంచిగా బలంగా ఉంటుంది తాగితే. చికెన్ బొక్కలు వద్దనుకుంటే ఓన్లీ ఫ్లెష్తో కూడా చేసుకోవచ్చు. ఇక ఈ చికెన్ని దానిలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకో చికెన్ కూడా మంచిగా ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది. ఇక మనం ఫ్రై చేసినప్పుడు చికెన్లో వాటర్ అంతా వస్తుంది కదా, అదంతా పోయేదాకా ఫ్రై అయినాక ఇక ఇలా కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, ఇక వెజిటేబుల్స్ అయితే ఆప్షనల్ అండి, మీకు ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికము, బీన్స్, పీస్, ఇట్లా మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేసిన తర్వాత మనకి సూప్కి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది తాగాలనుకుంటారో దాన్ని బట్టి వాటర్ని చికెన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది మా ఇద్దరికే, మా పిల్లలు తాగరు, మా వారికి నాకు, కాబట్టి ఈ వాటర్ సరిపోతాయి, చికెన్ సరిపోతుంది అన్నట్టు. ఇక దీన్ని ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇక మరిగినాక మనం బొక్కలతో పాటు చికెన్ వేసుకున్నాం కాబట్టి ఆ చికెన్ ముక్కల్ని తీసేసుకొని ఆ బొక్కలంతా తీసేసి ఓన్లీ ఫ్లెష్ని మాత్రమే ఇట్లా చిన్న చిన్న పీసులు లాగా చేసుకొని, వీలైతే ఇంకా చిన్నగా చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇక మనకు రెస్టారెంట్లో చికెన్ సూపు గింత పల్సగా నీళ్ళ లెక్క ఉండదు కదా, కొంచెం చిక్కగా రావాలి అన్నట్టు, గంజి లెక్క ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ఒక స్పూన్ అంత కార్న్ఫ్లోర్ తీసుకొని అలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక అలా పోసుకున్నాక ఇలాగ సాసులు యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. సోయా సాసు, చిల్లీ సాసు, కొంచెం టమాటో సాస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ రెండు ఉంటే 2 వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంది, అది వేసేసిన. ఇక అట్లనే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ వైట్ వేసుకోవాలి, కొంచెం అంతా ఎగ్ వైట్ వేసుకోవాలన్నట్టు. ఎగ్ ఎల్లో వేసుకుంటే మనకి నీచు వాసన వస్తుంది కాబట్టి ఎగ్ వైట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకున్నాక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఇక బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని వేడిగానే తాగాలి, చల్లగైనాక తాగితే టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు. మళ్ళీ మన గొంతు సెట్ అవ్వడం కోసం చేసుకున్నాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా కంటే కూడా కొంచెం వేడిగానే ఉండాలి. అలాంటప్పుడే మన గొంతులోకి వేసినాం అనుకో గొంతు కూడా మంచిగా సాఫ్ అవుతుంది అన్నట్టు. ఇక చూసిరు కదా, చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. గిట్ల వచ్చింది. సేమ్ రెస్టారెంట్లో కూడా గిట్లనే ఉంటుంది. ఇంకేమైనా కలర్ఫుల్గా ఉండడానికి వాళ్ళు మీద ఒకటి యాడ్ చేస్తారు, నేను ఏం యాడ్ చేయలేదు. పైన కావాలనుకుంటే క్యారెట్, క్యాబేజీ చిన్నగా తరుక్కొని వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది అన్నట్టు. అంతే, ఇక వేడిగా తాగారంటే మస్తు ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది చికెన్ సూప్, పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అనే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లనే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ ఉంటా.